కర్మానుష్ఠానం చేసి పొందేటువంటి దాన్ని కర్మముక్తి అంటాం. అమ్మ అందరు కొద్ది కాన్సన్ట్రేషన్ చేసి వినండి కొద్దిగా, ఎందుకంటే మన యొక్క జీవితానికి ఉపయోగపడే మాటలు. ఈ జీవన్ముక్తి ఎప్పుడు లభిస్తుందయ్యా? క్రమముక్తిగా జీవన్ముక్తిగా చిత్తశుద్ధి అయితే కానీ మనకి ముక్తి లభించదు, జ్ఞానం కలగదు. ఈ కర్మలన్నీ కూడా దేవతా కర్మలన్నీ కూడాను చిత్తశుద్ధి. ఆ చిత్తశుద్ధి కలగాలి అంటే ఏం చేయాలి? ఈ కలియుగంలో పరమ సులభమైనటువంటి మార్గం ఏమిటయ్యా అంటే రామనామము, రామకథ. అంతకన్నా మించినటువంటి మార్గం లేదు. రామకథను చదవడం, రామకథను వినడం, రామనామాన్ని జపించడం, ఇదే ప్రధానమైనటువంటిది. ఇది చేసినట్టయితే మరి ముక్తి లభిస్తుందా అంటే తప్పకుండా లభిస్తుంది. శాస్త్రము, వేదములు, వేదవ్యాసులు అందరూ చెప్తూ ఉన్నారు. ఈ అధ్యాత్మ రామాయణం అనేటువంటిది వేద శాస్త్ర సారము. అదేవిధంగా దీనికి ఎంతటి మహత్యం ఉందయ్యా అంటే అందులో చెప్తారు, బ్రహ్మహత్యాది పాపములు, భ్రూణహత్యాది పాపములు, ఇక అంతకన్నా కూడా గొప్ప గొప్ప అంటే నేను చెప్పనేటువంటి పాపాలు కూడా ఉన్నాయి అందులో. సరేందా? మీకు రామ హృదయం కన్నా ముందు రాముడి యొక్క ఆ ఫలితాంశంలో చెప్పబడుతుంది ఆరంభంలోనే. అంతటి మహాపాపములన్నీ కూడా పోతాయి. మానసిక ముందు ప్రధానంగా పాపములు ఏ విధంగా చేస్తారయ్యా? 3 రకాలుగా చేస్తారు మనుష్యులు: మానసిక, వాచిక, దైహిక. మానసికంగా, వాచికంగా, దైహికంగా అంటే దేహం ద్వారా చేసేటువంటి పాపములు. మనస్సుతో అంటే ఒకరి మీద ద్వేషము, ఒక వ్యక్తి మీద ద్వేషం పెట్టుకోవడం, వ్యక్తుల మీద ద్వేషం పెట్టుకోవడం అనేటువంటిది మానసిక పాపం. మానసికంగా వారిని చెడుగా ఆలోచించడం కూడా మానసిక పాపమే. అలాగే వాచిక పాపం అంటే నోటితో తిట్టడము, దూషించడము, మానసికంగా హింసించడం అనేటువంటిది కూడా ఎదుటివాడికి మనస్సును బాధ పెట్టడం మన మాటల ద్వారా, దాన్ని వాచిక పాపం అంటారు. దైహిక పాపం అంటే ఇక దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు, వారిని దండించడం. ఈ పాపములన్నింటిని కూడా ఈ జన్మలో కాదు, పోయిన జన్మలో చేసి ఉండవచ్చు. మేమేం చేయలేదండి అనుకుంటాం. నేను ఎవ్వరికి ఏం అన్యాయం చేయలేదు, అయినా భగవంతుడు నాకు ఎందుకు శిక్ష ఇస్తున్నాడు అంటే ఈ జన్మలో కాకపోవచ్చు, గత జన్మలో చేసినావు, అంతకుముందు గత జన్మలో చేసినావు, ఎన్ని జన్మల క్రితం ఉంది. ఎందుకంటే మనం ఈ పాప ఫలాన్ని అనుభవిస్తున్నాము అంటే, ఈరోజు దుఃఖాన్ని అనుభవిస్తున్నామంటే ఎన్నో జన్మల అనేటువంటి ఫలితాలు కూడా ఉంటాయి. దానికి ఉదాహరణ ఇస్తాను. ధృతరాష్ట్రుడు కృష్ణుని అడుగుతాడు, నాకు ఇంతటి చివరిలో నా కళ్ళ ముందే నా 100 మంది పుత్రులు చనిపోవడానికి ఇంత దుఃఖానికి గల కారణం ఏమిటి కృష్ణ అని అడుగుతాడు. అప్పుడు కృష్ణ భగవానుడు చెప్తాడు ధృతరాష్ట్రుడికి, రాజా, నీవు 50 జన్మల క్రితం ఒక వేటగాడివి. వేటాడే సమయంలో, వేటాడుతున్న సందర్భంలో ఆ పక్షులు ఎగిరిపోయినప్పుడు ఆ పక్షులు పెట్టినటువంటి 100 గుడ్లని కోపంతో పిసికేసినాయట. అప్పుడు అవి మానసికంగా చూసి శపించినాయట, నా పరిస్థితి వీడికి రావా, నా కళ్ళ ముందే నా పిల్లలు 100 మంది పుత్రులు చనిపోబడ్డారు కదా, నా పరిస్థితి వీడికి కూడా కలగాలి అని శపించినాయట. తత్ఫలితంగా 100 మంది పుత్రులు తన కళ్ళ ముందే చనిపోవడం జరిగింది. మరి 100 మంది పుత్రులు కలగాలంటే కూడా పుణ్యం చేయాలి కదా. అందుకని ఆ పుణ్యం చేయడానికి 50 జన్మలు పట్టింది నీకు. ఆ ఒక్క పాపం యొక్క ఫలాన్ని అనుభవించడానికి దానికి సంబంధించిన మళ్ళీ పుణ్యం చేయాలి. కాబట్టి ప్రతి మానవుడికి కూడా ఈ జన్మలో మనకు దుఃఖము కానీ సుఖము కానీ వస్తుందంటే కేవలం పూర్వజన్మం యొక్క చేసేటువంటి కృత్య ఫలితాంశములు అంటారు వాటిని. కాబట్టి దానికి ఈ అధ్యాత్మ రామాయణం పారాయణం చేసినట్టయితే 3 పారాయణ మనకు శాస్త్రం రామాయణంలో ఏం చెప్పబడుతుంది అంటే, మా గురువుగారు చెప్పినటువంటి వాటిని 3 పారాయణం చేయాలి అన్నారు. అధ్యాత్మ పూర్తిగా దీక్షతోటి మీరు నేర్చుకున్న తర్వాత చేయండి. నేర్చుకునే వరకు నేర్చుకోవడమే. మీరు నేర్చుకున్న తర్వాత 3 పారాయణాలు చేయాలి. ఒక పారాయణం మానసిక దోషం, మానసిక పాపము తొలగడానికి.
రెండవ పారాయణం వాచిక దోషాలు తొలగడానికి, మూడవ పారాయణం దైహిక దోషాలు తొలగబడడం. ఇది పారాయణం చేయడం వల్ల జన్మ జన్మముల యొక్క పాపములన్నీ కూడా తొలగిపోతాయి. అయినప్పటికీ మనకి ఇంకా కొన్ని ఉంటాయి. ఏది? ప్రారబ్ధ కర్మ అంటారు దాన్ని. ప్రారబ్ధ కర్మ అంటే మనం అనుభవించిన కంచంలో అన్నం పెట్టుకొని కూర్చున్నాం కదా, అది తింటాం. పండించిన పంటంతా తినం కదా. దాన్ని 1 సంవత్సరం కావాల్సిన బియ్యాన్ని మన ఇంట్లో పెట్టుకుంటాం, గ్రాసాన్ని, ధాన్యాన్ని అని ఒకేసారి తినం కదా, రోజు కొంత తింటూ ఉంటాం కదా. కంచంలో పెట్టుకుంది మాత్రం ఖచ్చితంగా తినవలసిందే, దాంట్లో అనుమానం లేదు. అంటే కాబట్టి జన్మలో మనం కొంత అంటే సంచితకరం ఎంతో ఉంటే కొంత తీసుకొని వచ్చినా మనం ఈ జన్మకి, మొత్తం తీసుకొని రాలా. మీకు అందరికి బాగా అర్థమైపోయిందా? బాగా అర్థం చేసుకోండి విషయాన్ని, సూక్ష్మంగా ఉంటుంది. మనం కొంత తీసుకొని వచ్చాం, ఒక నెల రోజులకు సరిపడే ధాన్యమో తీసుకొని వచ్చినట్టుగా ఇంట్లో పెట్టుకున్నట్టుగా మనం ఈ జన్మకి 50 సంవత్సరాలకు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఆయు ప్రమాణం ఉంటుంది కదా. కాబట్టి ఈ ఆయు ప్రమాణానికి సంబంధించినటువంటి ధాన్యాన్ని మనం తీసుకొని వచ్చినా, మనం అంటే పాప పుణ్యముల యొక్క మూటను తీసుకొని వచ్చినా, మిగతా అంతా బ్యాలెన్స్ అలా ఉన్నది, పూర్వజన్మది ఉన్నది. తర్వాత ఆగామి కర్మ అంటే ఆగామి కర్మ మళ్ళీ ఈ జన్మలో చేసింది కూడా దాంట్లో కలుస్తుంది. మళ్ళీ ఇంట్రెస్ట్ కదా దాంట్లో అసల్లో కలుస్తుంది. చూసినావా, మనం ఆర్డీ చేస్తే 2 నెలలకు 3 నెలలకు వాడు మళ్ళీ అసల్లో కలుపుతుంటాడు, ఇంట్రెస్ట్ని ప్రిన్సిపల్ అమౌంట్లో కలుపుతూ ఉంటాడు. అట్లా మరి ఈ జన్మలో చేసినది సంచితంలో కలుపుతూ ఉంటారు. కాబట్టి ఈ పారాయణం చేయడం వల్ల ప్రారబ్ధాన్ని చాలా తేలిగ్గా అనుభవిస్తాం. ప్రారబ్ధానుభవాన్ని అనుభవించవలసింది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. సంచిత కర్మను మాత్రం మనం తప్పించుకోవచ్చు. ఆ పక్కకు పెట్టినటువంటి దాన్ని మాత్రం మనం ఈ యొక్క అనుష్ఠానం వల్ల మనం దాన్ని తొలగించుకోవచ్చు. ప్రారబ్ధ కర్మాన్ని అనుభవించడం ఎలా ఉంటుందయ్యా అంటే, ప్రతి మనిషి 3 అవస్థలు ఉంటాయి. ఒకటి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, తర్వాత తురీయావస్థ. అంటే మనం జాగ్రత్త అంటే తెలిసి చేస్తుంటామండి. స్వప్నావస్థ, స్వప్నంలో కూడా మనకు సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాం కదా, కష్టం అనుభవిస్తుంటాం. రామాయణంలో కూడా వస్తుంది, స్వప్నావస్థ గురించి కూడా వస్తుంటుంది. ఆ స్వప్నంలో కూడా మనం దుఃఖాలు అనుభవిస్తుంటాం, సుఖాలు అనుభవిస్తుంటాం కదా. అలాగే సుషుప్తిలోకి వెళ్ళినప్పుడే మనకేం తెలియదు, సుషుప్తి అవస్థ. కష్టాలు ఏ విధంగా వేస్తాడంటే మన స్వప్నంలో అనుభవించేట్టు కూడా చేస్తాడు. కష్టం అనుభవించకుండా ఉండదు, అనుభవించవలసిందే ప్రారంధాన్ని. ఆయన అనుగ్రహం ఉంటే ఏంటంటే స్వప్నంలో అనుభవింపజేస్తాడు, ఇంకంతేను. స్వప్నం అనుభవింపజేసేస్తే ఆ యొక్క ఆ దోషాలన్నీ కూడా స్వప్నం తీరిపోతాయి. భగవంతుడికి అనుగ్రహం అంత అందంగా ఉంటుంది, స్వామి యొక్క అనుగ్రహం అంత గొప్పగా ఉంటుంది. ఆయన పాదాలు పట్టుకుంటే చాలు. అదేవిధంగా ఈ అధ్యాత్మ రామాయణం పారాయణ చేస్తే ఇంకొక విశేషమైన ఫలం ఉంది. ఏమిటయ్యా అంటే గాయత్రి మంత్ర జప అనుష్ఠానము. దాన్ని 24 లక్షల జపం చేస్తే, గాయత్రి మంత్ర జప అనుష్ఠానం అందరూ చేయడానికి వీల్లేదు వాస్తవికంగా. సరైందా? దానికి మంత్రోపదేశం, దానికి ఉపనయన సంస్కారం ఉన్న వాళ్ళే చేయాలి. కానీ రామాయణం అందరూ చేయొచ్చు. ఈ రామాయణం ఒక్కసారి పారాయణం చేస్తే, అధ్యాత్మ రామాయణం పారాయణం చేస్తే 24 లక్షల జపం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో అటువంటి ఫలం ఈ అధ్యాత్మ రామాయణం చేస్తే ఉంటుందట. అంటే దాని అర్థం ఏంటి అంటే, గాయత్రి మంత్రంలో ఏముంది మనకి? ధియో యోన ధియో అంటే బుద్ధి, బుద్ధి ప్రచోదనం జరుగుతుంది. బుద్ధి ప్రచోదనం జరిగి మనం ఏ విధంగా అయితే పాలు కాస్తాం, పాలలో నుంచి వెన్న వస్తుంది, వెన్నలో నుంచి పెరుగు తర్వాత వెన్న, ఆ వెన్నను చిలికితే అందులోంచి నెయ్యి వస్తుంది. తర్వాత చేసేద్దే ఉండదు, నెయ్యిని మళ్ళీ ప్రాసెస్ చేసేద్దే ఉండదు. ఒక్కరోజుతో చెడిపోయేటువంటి పాలల్లో చెడిపోయినటువంటి నెయ్యి ఉంది. ఆ నెయ్యిని ఏం చేస్తాం మనం? యజ్ఞం చేస్తాం కదా. హవిస్సు భగవంతుడు ఏం తీసుకుంటాడా? దేవానాం ఆజ్యం ఆహారం. దేవతలకు ఆజ్యము చాలా ప్రీతికరమైనటువంటి. ఆజ్యము అంటే నెయ్యి అనేటువంటి అర్థం కాకుండా ఆత్మస్వరూపము. చెడిపోయినటువంటిది
దానికి జనన మరణములు లేనటువంటి ఆత్మస్వరూపం ఒకటి మన హృదయంలో ఉంటుంది. అది తెలుసుకోవడమే మనుషుల యొక్క ముఖ్యమైన కర్తవ్యం. అది ఎప్పుడు తెలుస్తుందయ్యా అంటే చీకటిని, అంటే మసిపట్టి ఉన్నటువంటి ఆ లైట్ ఉంటుంది కదా, మనం బుగ్గ ఉంటుంది కందిలి అంట ఆ కాలంలో. కందిలి అంటే దీపం ఉంటుంది, దీపానికి కాబట్టి మసిపట్టు నల్లగా ఉంటుంది. ఆ నలుపు తీసేస్తే ఆ చక్క దీపం యొక్క ప్రకాశం అంతటా ఉన్నట్టుగా అజ్ఞానం అనేటువంటి దాన్ని మనం తొలగిస్తే అధ్యాస అంటది. అధ్యాస మాయ, అధ్యాస. తర్వాత ఆత్మారాముడు తనంతట తానే మనకు వ్యక్తమవుతాడు. తనంతట తానే ఆత్మజ్ఞానికి ప్రత్యేకంగా మనం పరితపించవలసిన అవసరం లేదు. మనం ఎక్కడికైనా వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలనుకో, తిరుపతి ఎలా వెళ్తాము అంటే బస్సు ట్రైన్ నిర్ణయించుకుంటాం, విమానం నిర్ణయించుకుంటాం. అర్థమైందా? దాన్ని కూర్చొని మన పని కదా. బస్సులో అయితే 12 గంటలు పడుతుంది, రైల్లో 12 గంటలు పడుతుంది. అదే ఫ్లైట్లో వెళ్తే ఏంటి అంటే 1 గంటలో వెళ్ళిపోతుంది. అధ్యాత్మ రామాయణం కూడా అంతే. ఈ రామాయణం పారాయణం చేస్తే ఏంటంటే తక్కువ ఇమీడియట్గా ఇక్కడి అక్కడ చేరుకుంటాం. ఇక్కడి దగ్గర చేరుకుంటామంటే ఇప్పుడే మోక్షం కలిగి ఇప్పుడే అయ్యా నాకు సంసార బాధ ఉన్నాయా అన్నయ్య ఉన్నాయంటే దానికి సంబంధం లేదు. మానసికంగా మనకు ఆత్మస్థైర్యం వస్తుంది. కష్టములందు కూడా మనం కృంగిపోం. సమాధి స్థితి అంటారు దాన్ని. సమాధి స్థితియే ముక్తి. అది దీని యొక్క విశేషం. ప్రధానంగా ఇందులో కొన్ని విశేషాంశాలు ఉన్నాయి. 1-2 ఎగ్జాంపుల్స్. మొత్తము నిజంగా కూడా ఇప్పుడు ఒక స్వీట్ మిఠాయి ఉంది అంటే ఇక్కడ బాగుంది అక్కడ బాగాలేదు ఉండదు, అంతటా ఒకటే ఉంటుంది, బాగుంటుంది. కొన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. ఒకటి ఏమిటయ్యా అంటే అందులో మందర బుద్ధి ఎలా ఉంటుంది, దానికి భగవంతుడు ఏం చెప్పాడయ్యా అనే దానికి అద్భుతమైనటువంటి ఉదాహరణలు కొన్ని మీకు జస్ట్ కొన్ని ఉదాహరణలు మాత్రమే, 1-2 ఉదాహరణలు చెప్తుంటారు. ఆ మందరలో సరస్వతి ప్రవేశించి మందర బుద్ధిని, అదేవిధంగా కైకేయి బుద్ధిని కూడా పాడు చేస్తుంది. అంటే వాళ్ళ ఒక కారణం నిమిత్తంగా వాళ్ళకి ఆ విధంగా కలిగింది అనుకోండి, అది వాళ్ళని తప్పుపట్టడానికి లేదు. ప్రతి మనిషిలో కూడా ఏం చెప్తారయ్యా అంటే ధీరోత్యంత దయాన్వితోపి సుగుణ చారాణవితో బాధవ నీతిజ్ఞో విధివాద దేశిక పరో విద్యా వివేకోధవ దుష్టానామతిపాప భావిత ధియాం సంగం సదా చేద్భవే తద్బుద్ధ్యా పరిభావితో వ్రజత్ సామ్యం క్రమేణ స్ఫుటం. అంతఃసంగ పరిత్యాగో దుష్టానాం సర్వదేవహి దుస్సంగి చ్యవతే స్వార్థాత్ యథేయం రాజకన్యక అని చెప్పబడింది. ఒక మాట అంటే ఎంతటి బుద్ధిమంతుడైనా, ఎంతటి పండితుడైనా, ఎంతటి తెలివిమంతుడైనప్పటికీ కూడా చాలా గొప్పవాణ్ణి, చాలా గొప్పగా ప్రవచనాలు చెప్తాను, గొప్పగా మాట్లాడతాను, అర్థమైందా, నాకన్నా ఆయనకన్నా గొప్పవాడు ఎవరు వాస్తవికంగా కూడా పాండిత్యంలో ఎంత గొప్పవాడైపోయినప్పటికి కూడా ఒక్కసారి బుద్ధిలో అహంకారతత్వం వచ్చినప్పటికీ కూడా, ఎంత సదాచార సంపన్నుడైనప్పటికి కూడా, సత్శీల సంపన్నుడప్పటికి కూడా, నీతివంతుడైనప్పటికి కూడా, కర్తవ్యనిష్ట కలవాడు అయినప్పటికి కూడాను వాడికి ఒక్కొక్క సందర్భంలో వాడి అంతరంగంలో ఎక్కడో దగ్గర పాపబుద్ధి ఉంటే, పాపబుద్ధి గల ఉన్నా లేదా పాపబుద్ధి కలిగిన దానితో స్నేహం చేసిన, అంటే స్నేహం ఎవరితో చేయాలయ్యా, సంగం దుష్టాన అతి పాప భావిత ధియాం, దుష్టునితో సహవాసం చేస్తే, అంటే దుష్టుడి యొక్క మాట వింటే, మందర మాట విన్నదే కైకేయి, వినితే ఆమె యొక్క బుద్ధి చెడిపోయింది. దుష్టుడి యొక్క మాటలు విన్నటువంటి వాడి యొక్క పరిస్థితి కూడా ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా ఒకేసారి కింద పడిపోతాడట, ఒకేసారి వాడు దుష్టుడిగా మారిపోతాడట. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా దుష్టులతో సహవాసం చేయకూడదు.
మీరు మీ పిల్లలకు నిజంగా మీ పూర్వజన్మ సుకృతం ఏమిటయ్యా అంటే ఈ సత్సాంగత్యం కలగడం. మీకు అందరూ కూడా సాంగత్యం, ఇటువంటి ధార్మికమైన సాంగత్యం కలగడం, అలాగే ఒక గురువు గారు మీకు మంచి జీవితాన్ని, మనకి జీవనాన్ని పవిత్రం చేయగలగడానికి ఒక మార్గదర్శనంగా ఉన్నటువంటి గురువు గారు లభించడం, ఇవన్నీ కూడా పూర్వజన్మ సుకృతం. దాన్ని మీరంతా చక్కగా సద్వినియోగం చేసుకుంటూ, అలాగే నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు కూడాను ఎటువంటి ప్రధానంగా మనిషిని దుష్ట సహవాసములకు దూరంగా ఉంచే ప్రయత్నం, కనీసం మానవ ప్రయత్నం చేయాలి. అయినప్పటికీ కూడా వినకపోతే ఏం చేస్తాం? దుర్యోధనకి ఎందుకు చెప్పినా వాడు ఏం లేదు, వాడి కర్మ అనుకుంటాం, అంతే కదా. భీష్ముడు ద్రోణాలు కూడా ఏం చేయలేకపోయినారు, కృష్ణ భగవానుడు ఏం చేయలేకపోయినాడు. కాబట్టి మానవ ప్రయత్నం మాత్రం తప్పకుండా చేయాలి. కృష్ణుడు తెలియదా? తెలుసు కదా. అయినప్పటికీ కూడా సంధి చేయడానికి ప్రయత్నం చేసిండు కదా. భీష్మ ద్రోణులకు తెలుసు, అయినా కూడా యుద్ధ నివారణకు అనేక ప్రయత్నాలు చేసినారు. అది భగవంతుడు మనకు చెప్పేటువంటి మెసేజ్. అలాగే ఇంకో చోట చెప్పబడుతుంది ఏమిటయ్యా అంటే, ఎక్కువ సమయం తీసుకోండి, ఇంకొక చోట ఏం చెప్తారు? క్రోధమూలో మనస్తాప, క్రోధ సంసార బంధనం, ధర్మక్షయకర క్రోధ, తస్మాత్ క్రోధం పరిత్యజ. ప్రధానంగా క్రోధమే అన్నిటికీ మూలమైనటువంటిది అని మనకు రామాయణం చెప్తూ ఉంది. అందుకని అతి కష్టంగానైనా మనం క్రోధాన్ని పరిత్యజించాలి అనేటువంటి విషయాన్ని చెప్తుంది కదా. అలాగే లక్ష్మణుడు గుహుడికి ఉపదేశం చేసేటువంటి దాంట్లో ఒక మాట ఉంది, సుఖస్య దుఃఖస్య నకోపి దాత పూర్వార్జిత కర్మేవ కారణం సుఖ దుఃఖయో. పూర్వార్జిత కర్మ అనుసరించే సుఖంగా దుఃఖంగాని ప్రాప్తిస్తుంది ఓ గూఢ. కాబట్టి సుఖంగాని సుఖస్య దుఃఖస్య నకోపి దాత పరో దదాతీతి కుబుద్ధిరేష అహంకరోమీతి వృధాభిమాన స్వకర్మసూత్ర గ్రథితో హి లోక అని గుహుడికి ఉపదేశం చేస్తాడు లక్ష్మణుడు రామాయణంలో. ఎందుకంటే పూర్వజన్మ కర్మను అనుసరించే మనకు సుఖ దుఃఖాలు లభిస్తాయి. సుఖానికి కానీ దుఃఖానికి కానీ ఒకరి కారణం కాదు. ఒకటి వల్ల నేను నష్టపోయాను, ఒకటి వల్ల సుఖాన్ని అనుభవిస్తున్నాను, ఇవన్నీ కూడా కేవలం పూర్వజన్మ యొక్క కర్మ అనుసరించే. కానీ ఒకటి వల్ల బాధలు కలుగుతున్నాయి, పిల్లల వల్ల బాధలు కలుగుతాయి, భర్త వల్ల బాధ కలుగుతుంది, భార్య వల్ల బాధ కలగవచ్చు, అన్నదమ్ముల వల్ల బాధలు కలగవచ్చు, తల్లిదండ్రుల వల్ల పిల్లవాడికి బాధ కలగవచ్చు. ఏం చేస్తాం? తండ్రి అప్పులు చేస్తే పిల్లవాడు కడతాడు. అటువంటి యోగాలు ఉన్నటువంటివి ఉన్నాయి కదా. పిల్లవాడు అప్పులు చేస్తే తండ్రి కడుతూ ఉంటాడు, వాడు చెడిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా కేవలం ఇక్కడ ఏం చెప్తున్నారయ్యా అంటే, కేవలం మన యొక్క చేసుకున్నటువంటి కర్మ. భగవంతుడైనటువంటి వాడు బ్యాంకులో మేనేజర్ క్యాషియర్ మన డబ్బులు మనకి ఇస్తాడు తప్ప అతను ఏం చేసేది ఆ ద్రవ్యం అధికారం ఉండదు కదా. అలాగే భగవంతుడు కూడా మన యొక్క కర్మఫలాన్నే మనకు అందిస్తూ ఉంటుంటాడు. దాని అనుసరించి మనకి ఏమిటయ్యా? అది సుఖవా ఇది దుఃఖం వా స్వకర్మ వశగో నరహ. అందుకని సుఖంగాని దుఃఖంగాని విధంగా వస్తుంటాయి. కాబట్టి మనం దాని కృషించవలసిన అవసరం లేదు. కష్ట సుఖాలనేటువంటిది భగవద్దత్తమైనటువంటిది, అంటే కర్మదత్తమైనటువంటిది. దాన్ని అనుభవించవలసిందే. అనుభవించాల్సి మనం కష్టమైనా సుఖంగా అనుభవిద్దాం, ఆనందంగా అనుభవిద్దాం. పాండవులు అనుభవించలేదా? 12 సంవత్సరాలు వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు. 12 సంవత్సరాలు ఏమైనా దుఃఖపడ్డారా? ఏది ఇక్కడ దుఃఖపడినట్టుగా మనకు చరిత్రలో లేదు. రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసినాడు. అయోధ్య మఠమీం విద్ధిం మాం విద్ధ జనకాత్మజ. అయోధ్యలో ఎంత ఆనందంగా ఉన్నాడో అడవిలో కూడా అంతే ఆనందంగా ఉన్నాడు రాముడు. దుర్యోధనుడు రాజభవనంలో ఉన్నప్పటికీ కూడాను ఎంతో దుఃఖాన్ని అనుభవించాడు. దుఃఖపడి ఎప్పుడు దుఃఖం అనుభవిస్తూ ఉన్నాడు. మనం చూడడానికి మాత్రమే రాజభోగాలు అని మనకి అధ్యాత్మ రామాయణం చెప్తూ ఉంది. అధ్యాత్మ రామాయణం అనేది కేవలం ఏదో పారాయణ గ్రంథం అని కాదండి, అనుష్ఠాన గ్రంథం. అది మనిషి మానవ జీవితం ఏ విధంగా ఉండాలి, మన ఏ విధంగా మన జీవితాన్ని మనం బాగుపరుచుకోవాలి అని తెలుసుకుంటూ ప్రతినిత్యం కనీసం ఒక్క శ్లోకమైన పారాయణం చేసినట్టయితే తత్క్షణమే
వాడికి పాపములన్నీ విముక్తి అవుతాయి. ప్రధానంగా ఏంటయ్యా అంటే ఈ అధ్యాత్మ రామాయణ యొక్క అంతరార్థం ఏంటి? కర్మ నివృత్తి. కర్మ నివృత్తి. ఎప్పటికప్పుడు రామనామకే సాబూన్ సే జో మనకా మైల చుడాయేగా, నిర్మల మనకే దర్పణ వహితో రామ్ కా దర్శన పాయ. నిర్మల మనస్సు కలగాలి, ఈ మాలిన్యము కల్మషత్వం తొలగిపోవాలి అంటే ఈ కలియుగంలో అధ్యాత్మ రామాయణానికి మించినటువంటి అనుష్ఠానం ఇంకొకటి లేదు. కాబట్టి మీరందరూ కూడా రామాయణం పారాయణం చెయ్యాలని సంకల్పం కలగడమే నిజంగా కూడా పూర్వజన్మలో చాలా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనం రామాయణం పారాయణం చేయాలి, రామాయణం నేర్చుకోవాలి, రామాయణం చదవాలి అనేటువంటి జ్ఞానం సంకల్పం మనకు కలగదు. కనుక మీకందరికీ సంకల్పం కలిగింది. ఇంత ఆసక్తితో నిజంగా చాలామంది చెప్తుంటారు, నాకు ఉషా గారు చెప్తుంటారు, కనకదుర్గ గారు చెప్తుంటారు, అందరూ చెప్తుంటారు, అసలు ఎంతమంది వస్తున్నారండి రామాయణం నేర్చుకోవడానికి, ఎంత ఆసక్తితో వస్తున్నారు అంటే అంత అద్భుతమైన ఆసక్తితో వస్తున్నారట. ఎప్పుడు మనం అక్కడికి వెళ్దామా, ఎప్పుడు సమయం అయిపోతుంది, ఎప్పుడు క్లాస్కి వెళ్దామా అనేటువంటి ఆసక్తితో అందరూ వస్తున్నారు. నిజంగా రామాయణం పారాయణం చేస్తున్నట్లాగే అయిపోయిందంటే అప్పుడు అయిపోయింది అనిపిస్తుంది. ఇంకా చదివితే బాగుండు, ఇంకా నేర్చుకుంటే బాగుండు, ఇంకా తెలుసుకుంటే బాగుండు, ఇంకా నెక్స్ట్ ఏం అంటే ఒక యాంగ్జైటీ. బహుశా అందరు సీరియల్స్ చూసిన అలవాట్లు ఉంటాయి కదా, రేపు ఏం జరుగుతుందో అని. కాబట్టి ఈ రామాయణంలో అంతటి అద్భుతంగా ఉంటుంది. ఒక్క శ్లోకం చెప్పి, ఆ ప్రార్థనా శ్లోకం చెప్పి నేను స్వస్తి చెప్తూ ఉంటాను. నిన్నెరుంగగా మాకు కొన్ని గుర్తులు చెప్పి మూగదై శృతి మౌనము వహించే, వేణోళ్ళ పొగడిన విభవాదియగాక శేషింపతానాదిశేషుడయ్యే, నిన్నెరింగిన వారలన్న తెలుపుచు తత్వమిదమిత్తమని నిరూపించరైరి, అంతరంగములోన ఎంత యోచించిన గాని తెలిసినట్లవునేమి తెలియకుండు, నీవు కరుణించినంగాని నిన్నుగాంచ నిలవిగాదయ్య బహుజన్మములకైన, వేగ కృపతోడ బ్రోవమో వేదవేద్య, వేగ కృపతోడ బ్రోవమో వేదవేద్య, పరమ కరుణాంతరంగ శ్రీ పాండురంగ, పరమ కరుణాంతరంగ శ్రీ పాండురంగ. అధ్యాత్మ రామాయణ యొక్క ఫలం ఇందులో ఉన్నది. మీకు శృతి మౌనమును వహించే నిన్నెరుంగక కొన్ని గుర్తులు చెప్పి, భగవంతుని చేరడానికి కొన్ని మార్గాలు చెప్పి, చివరికి శృతి కూడా అంటే వేద వేద్యాలు కూడా ఆ మౌనాన్ని వహించిన ఎక్కడ ఉంటాడయ్యా అనేదానికి భగవంతుడు ఆత్మస్వరూపం తెలుసుకోలేక అంతరంగముల ఎంత యోచించినా కానీ, పోనీ తెలుసుకున్నవారు చెప్తారా అంటే చెప్పడానికి వీల్లేదు. స్వీట్ తింటాము, స్వీట్ తీయగా ఉంటుంది, తీయగా ఎలా ఉంటుందంటే ఏం చెప్తాం కదా. ఆత్మతత్వం విధంగా ఉంటుంది, భగవతత్వం విధంగా ఉంటుందని చెప్తారు. ఈ విధంగా ఏ విధంగా ఉంటుంది, స్వీట్ తీయగా ఏ విధంగా ఉంటుంది తెలియదు. అది ఎవరికి వస్తే తిన్నవాడికే తెలుస్తుంది, దానికి అనుభవం. ఆత్మతత్వం అనేది ఆత్మ అనేది కనిపించేది కాదండి, అనుభవించేది. ఆత్మతత్వం అంటే అనుభవక వేద్యమేది, అది అనుభవించిన వాడికే తెలుస్తుంది కానీ చెబితే తెలిసేటువంటి విషయం కాదు. నీవు కరుణించినంగాని నిన్నుగాంచ, భగవంతుడు అనుగ్రహిస్తే కానీ మనకి ఈ మాయ తొలగిపోదు. భగవంతుడికి అనుగ్రహమే మాయ తొలగిపోవడానికి ప్రధానమైనది ఏమిటి అంటే భగవంతుడికి అనుగ్రహమే, ఆయన పాదములను పట్టుకోవడమే, ఆయన నామాన్ని నిరంతరం ఉచ్చరించడం అని మనకి రామాయణంలో కూడా నామ మహిమ అద్భుతంగా చెప్పబడుతుంది. అంతకన్నా వేరే మార్గం లేదు అని తెలియజేస్తూ మీరు నిజంగా భగవత్ స్వరూపులు, సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపులు. రామాయణ పారాయణాన్ని నిరంతరం చేయాలని నేను దీని గురించి చాలా ఎక్కువగా అవేర్నెస్ తీసుకొస్తున్నాను. రామాయణ పారాయణం చేయాలి, హరే రామంత్ర జపం చేయాలి.
హరే రామ మంత్ర జపము, రామాయణ పారాయణం మనుషును ఉద్ధరించేటువంటి అదే ఈ యొక్క కలియుగంలో. దాని కొరకే నేను కూడా ప్రయత్నం చేయడం. ఎందుకంటే కర్తాకారైదేవ పేరుకశ్చ అనుమోదక అంటేగా నలుగురికి ఫలితాలు ఉంటాయట. చేయమన్న వాడికి, చేయమని ప్రోత్సహించిన వాడికి, చెప్పిన వారికి, విన్నవారికి, అయిందా, చేసినటువంటి వారికి, ఈ వీరందరికీ కూడా భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఏదో మనకు కావలసినంతగా ఎంతో కొంత మానవ ప్రయత్నంగా మనం చేస్తూ ఇంకొకరికి చేయమని ప్రోత్సహించే ప్రయత్నం చేయడంలో భాగంగా ఈ చెప్పడం జరిగింది. దానికి నిజంగా రాణి గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా గురువు గారికి, ఆవిడకి సహజ సిద్ధంగా అన్నటువంటి మాటను చాలా ఆవిడ నిజంగా కూడా సీరియస్గా తీసుకొని ఇంతమందిని ఉద్ధరించేటువంటి ఒక కార్యక్రమం పెట్టుకున్నది. కాబట్టి మీరందరూ కూడా రావడం అంతకన్నా విశేషం. ఆవిడ చెప్పడం విశేషం, మీరందరూ ఆసక్తిగా రావడం అంతకన్నా విశేషం. మీకందరికి కూడా భగవంతుడి అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ ఈ రామాయణ పారాయణాన్ని ఆరంభం చేయవలసిందిగా రాణి గారిని, గురువు గారిని ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీరామ్.